అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి పండుగలే పండుగలు వరుస పెట్టి మొదలవుతున్నాయి. శ్రావణ మాసంతో మొదలు కదా రమగారు. తొలి ఏకాదశితోని మొదలు. బట్ శ్రావణ మాసం అనగానే అంతా హడావిడే కదా. అవునవును, పూజలు, వ్రతాలు, నోములు అన్ని చేసుకుంటూ ఉంటాం. అసలు ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది రమగారు? ఆగస్ట్ 5వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ 2 దాకా 4 రోజులు. ఈ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం విధానం చేసుకుంటారు. అంటే మన మంగళగౌరి వ్రతాలు ఉన్న వాళ్ళు మంగళగౌరి వ్రతాలు, వరలక్ష్మి వ్రతం అందరికీ ఉండి చేసుకునేదే, ఆనవాయితీల ఆలోచన లేకుండా. 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం, 4 శుక్రవారాలు లక్ష్మీదేవిని అర్చించుకోవటం విధానాన్ని బట్టి. అవును, 4 సోమవారాలు శివారాధన చేసే వాళ్ళు ఉన్నారు, 4 శనివారాలు విష్ణు ఆరాధన చేసుకోవచ్చు. ఈ కార్తీక సోమవారం అంత ఘనమైన సోమవారంగా దీన్ని చెప్పం కానీ సోమవారం నాడు మనం విశేషంగా శివార్చన, శివాలయ సందర్శనం చాలా మంచివి. శ్రావణంలో చాలా పర్వదినాలు ఉన్నాయి కదండి. రాఖీ పౌర్ణమి, తర్వాత కృష్ణాష్టమి, శ్రావణ బహుళాష్టమి, శ్రీకృష్ణుడి జన్మదినం. అంటే ఎన్ని పండగలైనా చూడు, 4 సోమవారాలు, 4 శుక్రవారాలు, 8, 4 మంగళవారాలు, 12, 4 శనివారాలు, 12, 4, 16, పౌర్ణమి, కృష్ణాష్టమి, రాఖీ పౌర్ణమి, కృష్ణాష్టమి, 16, 2, 18. ఇది కాకుండా ఏకాదశి ఈ నెలలో మనకి వరలక్ష్మి వ్రతంతో పాటే కలిసి వచ్చింది. ఓహో, ఏకాదశి కూడా మనం 2 ఏకాదశులు విశేషంగా చెప్పుకోవాలి కదా. ఇవి కాకుండా పర్వదినాలు 2 ఏకాదశులు అనుకో, రెండిట్లలో ఒకటి కలిసిపోయింది. అయినా ఒక ఏకాదశి, తర్వాత ఒక సంకటహార చతుర్థి, ఒక మాస శివరాత్రి, ఎన్నైనాయి ఇంచుమించుగా నెలంతా పర్వదినాలే. ఏదో ఒక రకమైన పండుగ వాతావరణమే ఉంటుంది. ఎవరెవరి విధానాన్ని బట్టి వాళ్ళు జరుపుకుంటూ ముందుకెళ్ళటం. అయితే సంవత్సరం అంతా చేయలేని వాళ్ళు కూడా లక్ష్మీ పూజ సాధారణంగా ఏం చెప్తారంటే నిత్య గౌరీ పూజ, శుక్రవారాలు ప్రతివారము లక్ష్మీ పూజ చెప్తారు. కొంతమంది ఏం చేస్తారు, మంగళవారాలు గౌరీ పూజ చేసి మిగిలిన వారం అంతా లక్ష్మీ పూజ చేసుకుంటారు. అసలు కొంతమంది అది కూడా ఏం చేయలేరు, ఏదో దీపం పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళు ప్రత్యేకంగా లక్ష్మీ పూజ జరుపుకోవటానికి ఇప్పుడు ఈ సంవత్సరం ఈ మాసం మనకి ఉపయోగపడుతుంది. లక్ష్మణంగానే సాధారణంగా లక్ష్మీదేవి అంటే డబ్బులు అని ఒక పాయింట్ రైజ్ అవుతూ ఉంటుంది. మనకు తెలుసు లక్ష్మి అంటే డబ్బు అని తీసుకోకూడదు. లక్ష్మి అంటే ఇంగ్లీష్లో అబండెన్స్ అంటే పరిపూర్ణత కలిగి ఉండటం, మిక్కిలి కలిగి ఉండటం, ఎక్కువ ఉండటం, సమృద్ధి. మనకి ఆరోగ్యం సమృద్ధిగా కావాలి కదా, ప్రశాంతత సమృద్ధిగా కావాలి. మనకి ఏది దొరికినా అది సమృద్ధిగా దొరకాలి. ఈ సమృద్ధిలో ఇది వృద్ధి అంటే కొంచెం పెరిగినట్టు, సమృద్ధి అని ఎందుకు చెప్పారు, మంచి విషయాలు మరింతగా ఉండటం. ఆ మంచి విషయాలు మరింతగా ఉండటమే లక్ష్మి. దానికోసం ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం చేసుకున్నట్టుగానే వరలక్ష్మి వ్రతము, ఆ రోజు కుదరకపోతే ఏ ఇబ్బందులు వస్తే 3వ రోజు 4వ రోజు చేయలేకపోయాము, ఇంట్లో వీలు లేదు, అలా ఉన్నప్పుడు మిగిలిన 3 వారాలు ఏదో ఒక వారమైన లక్ష్మీ పూజ చేసుకోవచ్చు. ప్రత్యేక లక్ష్మీ పూజనం కోసమే శ్రావణ మాసం చెప్పబడింది. ఇంకా పూజకి సంబంధించి మనం ఎలా సన్నద్ధం కావాలి రమ్మగారు? శ్రావణ మాసానికి సంబంధించి అన్ని రెడీ చేసుకోవటం, దేవుని పటాలు రెడీ చేసుకోవటం, పూజా మందిరాన్ని రెడీ చేసుకోవటం, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి మొదలు పెట్టమంటారు? అమావాస్య నాడు శుభ్రం చేసుకుంటే మంచిది. అమావాస్య నాడు దేవుడి ఇల్లు కడుక్కోవటము, దేవుడి సామాన్లన్నీ కడిగి పెట్టుకోవటము, దేవుడి మందిరం తుడిచిపెట్టుకోవటము, అమ్మవారి పూజకు కావాల్సినవి ఏర్పరచుకోవటము. ఇది సోమవారం వచ్చిందని నేను అనుకుంటున్నాను. శ్రావణ సోమవారంతో మొదలు 5వ తారీఖు. ఒకవేళ ముందు రోజుల్లో మీకు కుదరలేదు, పాడ్యమి నాడు కూడా శుభ్రం చేసుకోవచ్చు. శ్రావణ మంగళవారాలు నోములు ఉన్న వాళ్ళు మంగళవారపు నోములు మొదటి 2వ రోజునే, నెల వచ్చిన 2వ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. మంగళవారానికి ఒక ప్రత్యేకమైన విధి విధానం ఉంది. అందరూ చేయొచ్చా, చాలా మంది అడిగే ప్రశ్న అది. మీకు ఆసక్తి ఉంటే గౌరీ పూజ చేసుకోవచ్చమ్మా. మాకు ఎప్పుడో అయిపోయినాయి శ్రావణ మంగళవారం నోములు. పెళ్ళైన 6-7 సంవత్సరాలకే అయిపోయింది. 5 ఏళ్ళు చేస్తారు. నేను గౌరీ పూజ చేసుకుంటాను ప్రతి శ్రావణ మంగళవారం విశేషంగా. ఎవరైనా కాసిన శనగలు నానబెట్టుకుని ఎవరైనా వస్తే ఆ పూట శనగలు ఇచ్చుకోవటం మంచిది. శుభ్రాలు చేసుకోవటము. అక్కడి నుంచి 4 శుక్రవారాలు 4 మంగళవారాలు కుదిరితే కట్టుకోవడానికి ఒక కొత్త చీరలు, వాటికి బ్లౌజులు ఏర్పరచుకోవటం. ముత్తైదులు ఎవరైనా మన ఇంటికి వస్తే ఈ నెలంతా పర్వదినాల మాసం కాబట్టి కాస్త వస్తువులు ఏమైనా అట్టు పెట్టుకోండి. జాకెట్ ముక్కలు, పసుపు కుంకాలు వాటి మీద ఏం పెద్ద ఆసక్తి లేదమ్మా నాకు.
అవి ఎవరైనా ఇచ్చిన వాటిని ఏం చేస్తాను రా దేవుడు అనిపిస్తుంది. ఏమిటో తిరుగుతుంటాయి మన ఇంటి నుంచి ఇంకో ఇంటికి, అంతే కదా ఇంకో రమ్మగారు. ఇంటి నుంచి మన ఇంటికి. ఈ అవును. పసుపు కుంకాల ప్యాకెట్లలో ఎంతసేపు పురుగులు కనపడుతుంటాయి. అది పెద్ద బాధగా ఉంటుంది. అందుకని అలా కాకపోయినా ఏదైనా ఓ వస్తువో, పండో, ఫలమో, పువ్వులో ఎప్పుడు పళ్ళు ఉంచుకుంటే వచ్చిన వాళ్ళకి ఒక బొట్టు పెట్టి ఓ పండు, ఇవ్వచ్చు. ఓ ఫలమో, కాసిన ఖర్జూరాలు, అట్లా ఏమైనా డ్రై ఫ్రూట్స్ అయినా ఇంట్లో ఉంచుకొని తెచ్చుకోవచ్చు. అమ్మ వరలక్ష్మి వ్రతానికి ముందు దానికి తగిన ఏర్పాటు చేసుకోవచ్చు కదా. అవును. వరలక్ష్మి వ్రతాన్ని ముందు చేసుకోవచ్చు. మా శ్రావణ మంగళవారం నోములు ఉన్న వాళ్ళు దానికి ఏర్పరచాల్సిన విధి విధానాలంటే బియ్య పిండి నానబెట్టుకోవడం, బియ్యం నానబెట్టుకుని పిండి పట్టుకోవటము, పద్ధతి ప్రకారం ఏమేం చేయాలో వాటన్నిటిని ఎవరింటి పద్ధతి ప్రకారం వాళ్ళు. దీని మీద ఒక పెద్ద ప్రశ్న జనరల్గా అందరు అడిగేది, వెజిటేరియన్స్గా ఉండాలా? ఈ మాసం అంతా కూడా ఉండాలా? నీకు కూడా ఉంది కదా ఆ క్వశ్చన్. వెజిటేరియన్స్ ఎవరు పూజ చేసుకుంటారో వాళ్ళు వెజిటేరియన్స్గా ఉంటేనే మంచిదమ్మా. పూజ చేసుకునే వాళ్ళు ఆడపిల్లలు వాళ్ళని కూడా చక్కగా బొట్లు కాటుకలు పెట్టడానికి, వచ్చిన వాళ్ళకి పేరెంట్ అని ఇవ్వడానికి, తాంబూలాలు ఇవ్వడానికి వాళ్ళు కూడా చేస్తారు. కాబట్టి ఇది ఒక అలవాటుగా చేస్తే పూజ చేసుకుంటాం. ఈ 4 మంగళవారాలు పూజ చేస్తాం, లేదా ఈ 4 శుక్రవారాలు లక్ష్మీ పూజ చేసుకుంటాం. ఆ రోజున తినకండి కనీసం. అంతే. ఒక నియమం పాటించడం కోసమే ఇది. ఇవాళ మానేస్తే ముందు ఇది ఉండదా ఒంట్లో? ఇలాంటి ప్రశ్నలు వేయకండి దయచేసి. అడిగిన ప్రశ్నకి ఇదే సమాధానం. చాలా మంది అలా అడుగుతారు. ముందు రోజు తింటారు కదా, అది ఉండదా శరీరంలో? అప్పుడు మానేయటమే. అవన్నీ మీ ఇష్టం. అంతే కదా. పూజ రోజున వండకండి, తినకండి, పెట్టకండి. సరిపోయింది కదా క్లియర్గా. అంతే. అప్పుడు ఇంట్లో వాళ్ళకి కూడా అంతే. ఏ రోజున మీరు ప్రత్యేకంగా పూజ చేసుకుంటారో ఆ రోజున మీకు ఇది పనికొస్తుందా అన్న అనుమానం ఉన్న పనిని చేయొద్దు. నన్ను అడగక్కర్లా. అంతే. అనుమానమైన పనిని చేయకూడదు. ఇంకప్పుడు పీరియడ్స్ ఉంటాయి రమ్మగారు, 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోలేకపోతారు. అలాంటి వారు మరి 3, 4లోకి వెళ్ళొచ్చు అంతేనా? చేసుకోవచ్చు. మామూలుగా 3వ వారం మురికి వారం అని చెప్తారు చెయ్య. ఎందుకు అలా అంటారో తెలీదు. మా వైపు అయితే ఆ పాయింట్ ఉంది. 3వ వారం చేసుకోకుండా 4వ వారం చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే వరలక్ష్మి కథలో మనకి ప్రత్యేకంగా ఏం చెప్పారు, పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారము అని ఖచ్చితంగా చెప్పబడింది. అవును, ఖచ్చితంగా చెప్పబడింది. ఆ రోజు వైశిష్ట్యం వేరుంటుంది. అవకాశం ఉంటే ఆ రోజునే చేసుకోండి. మీకు ఈ తప్పించుకోలేని స్థితి ఉందనుకో అప్పుడు చేయగలిగేదేం లేదు. అలా కాకుండా 2వ వారం వద్దనుకున్నానండి, నేను 4వ వారం చేసుకుంటానండి అనకూడదు. ఖచ్చితంగా 2వ వారమే చేసుకోవాలి. మీకు అవకాశం లేనప్పుడు ప్రధానమైనది స్త్రీ సంబంధిత సమస్యలు ఒకటి, ఏదైనా అత్యవసర ప్రయాణము మీరు ఇంకో చోటకి వెళ్ళవలసి వస్తే అక్కడ, అలాంటి చోట తప్ప మీరు అందరూ చేసుకుంటారు కాబట్టి నేను ఈ వారం మానేసి ఇంకో వారం చేస్తానంట మాత్రం చాలా తప్పు. ఓహో, అలా చెయ్యొద్దు. మీకు కుదరని పరిస్థితి అయితే ఈ వారం వదిలిపెట్టండి, పై వారం చేసుకోండి. లేదా వచ్చే వారం మనకి ఇబ్బంది వస్తుంది అనుకుంటే మొదటి వారమే చేసుకోండి హాయిగా. అంతే కదా, మన ఇబ్బందిని బట్టి. మన ఇబ్బందిని బట్టి. ఇబ్బంది ఏమీ లేదు. ఇబ్బంది లేకుండా మానేసి నేను 4 చేస్తా 3 చేస్తా అదంత మంచి పద్ధతి కాదమ్మా. అడ్వైజబుల్ అయితే కాదు. ఇంకా ఈ మాసం అంతా పాటించాల్సిన నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయి రమ్మగారు? నియమానికి నిబంధనకి ఏమని చేయ, రెగ్యులర్గా మనం చెప్పేది అంతే. పర్వదినాల మాసం ఇది. అన్నీ కూడా లక్ష్మీదేవికి ప్రీతికరంగా ఉండేది. ఇప్పుడు శ్రావణ సోమవారాలు చేస్తాం అనుకుందాం. అవును. మర్నాడే గౌరీ పూజ చేస్తాం. శివుడు పార్వతి ఇద్దరిని పూజిస్తాం కదా మనం. అవును కదా. ఇప్పుడు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలని మీకు ఇంకొకళ్ళు చెప్పాలా? కరెక్ట్ అండి కదా. ఈ మాసం అక్కడి నుంచి శ్రావణ శుక్రవారం లక్ష్మీ పూజ చేస్తాం, శనివారం విష్ణు పూజ చేస్తాం. లక్ష్మీదేవి గురించి ఏం చెప్తాం మనం? పార్వతీదేవి గౌరీ ఏమో భర్తలో సగభాగం ఆవిడుంది. లక్ష్మీదేవి ఏమో నిత్యానపాయిని, భర్తను వదిలిపెట్టుకుండదు, అనుపగామిని అంటే అసలు విడిగా వెళ్ళదు ఆవిడే. భర్త ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది, నేను ఎక్కడో ఉంటా అందు. వాళ్ళిద్దరు పక్క పక్కన ఉంటారు. మరి ఇద్దరు పక్క పక్కన ఉండే భార్యాభర్తల్ని పక్క రోజులు అర్చిస్తూ మొగుడిని తిడితే ఎలాగమ్మా? అంతే, తిట్టకూడదు కదా. భార్యాభర్తలు కొట్లాడుకోకండి. తగాదాలు వచ్చే ఏ పనులకి దారి తీయద్దు. ఎంత కలిగితే అంతే పూజమా, ఘనత కాదు కావాల్సింది. ఈ పండగ ఈ పర్వదినాల్లో నేను ఎంత బాగా పెట్టాను, ఎంత పూజ చేశాను, ఎంతమందికి వాయినాలు ఇచ్చాను, ఎంత పెద్దగా తాంబూలాలు ఇచ్చాను కాదు, ఎంత శ్రద్ధగా పూజ చేసుకున్నాను. కాస్త పాయసమే చేస్తాం, 1/2 కేజీ శనగలే నానబెడతావు. ఎంత శక్తి ఉంటే అంతే చెయ్యి, శ్రద్ధగా భక్తితోటి చేయటం. ఓకే. ఈ రోజుల్లో శ్రావణంలో భర్తతోటి అక్షింతలు వేయించుకోవాలని చెప్తారు చేయ బాగా. ఇవే ఒకటే కదా స్త్రీల వ్రతాలు చేసే నెల ఇది. అవునవును. మిగిలిన ఇప్పుడు కార్తీకం చూడు అందరిదీను, మార్గశీరం అందరిదీను, మాఘం అందరిది. ఇది ఆడవాళ్లే చేసుకునేది కదా. మంగళవారమో శుక్రవారమో మీరు పూజ చేసుకుంటే
సాయంకాలం భర్త చేతికి అక్షంతలు ఇచ్చి దండం పెట్టి అక్షంతలు వేయించుకోండి. ఓకే. పతి పరమేశ్వర హోతాహై అనుకోవాలన్నమాట మనం. కాబట్టి అనుకోండి, చేయించండి. తప్పకుండా. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఎప్పుడు కూడా వివాహితలైతే మనకు వివాహం బాగుండాలని, ఎక్కువ కాలం మన జంట ఇలా కొనసాగుతూ ఉండాలని, మనకి రావాలి ఈ అబండెన్స్ అంతా అని ఉమ్. మనము జంట దేవతల్ని పూజిస్తాం ఈ మాసంలో. శివపార్వతుల్ని, లక్ష్మి విష్ణు లక్ష్మీనారాయణులు ఇద్దరిని పూజిస్తాం. వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు విడిచి ఉన్న వాళ్ళు కాదు. అవును. వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. ఏమైనా ఇంట్లో స్ప్లిట్స్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ సరి రకమైన శ్రద్ధతో గనక మీరు చేస్తే అవి తగ్గుతాయి. ఓకే. ఇదే విధి విధానంతో శ్రావణ మాసాన్ని ముందుకు తీసుకెళ్ళండి. తప్పకుండా రమ్య గారు. నమస్తే. నమస్తే.